అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అప్పుడెలా, ఇప్పుడెలా డీఏ ప్రకారంగా కొత్త జీతాలు మరింత ఆలస్యం. ఉద్యోగులకు మరో శుభవార్త ప్రకటన. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా ఇటువంటి తాజా మరియు జెన్యూన్ అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేయండి. సో ఈ అక్టోబర్ నెల జీతాలకు సంబంధించి కొత్త డిఏ ప్రకారంగా 2024 జనవరి డిఏ ప్రకారంగా ఇస్తున్నారండి. సో అయితే ఈసారి ఉద్యోగులకు జీతాల్లో చాలా ఆలస్యం అయితే అయిందనే చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వంలో నవంబర్ 5వ తేదీ వచ్చినా సరే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా శాలరీస్ అయితే అందలేదు. దీంతో ప్రభుత్వం జీతం ఎప్పుడు ఇస్తుందా అని చెప్పేసి ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తామంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. అయినా కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందడం లేదనే విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. యాక్చువల్గా మనకి సుమారుగా 3% డిఏతో ఈ నెల జీతాలకు సంబంధించి కాస్త హైక్ అయితే ఉన్నాయండి. గతంలో జీతాలు పెంచాలని ధర్నాలు చేసే ఉద్యోగులు చంద్రబాబు ప్రభుత్వంలో జీతాలు ఇవ్వాలని ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. జీతం కోసం ఇంకన్నాళ్ళు ఎదురు చూడాలని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అయితే జీతాలు ఇవ్వండి మహాప్రభు అంటూ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారన్న ఉద్దేశంతో నిన్న రాత్రి పోలీస్, మెడికల్, టీచర్, సచివాలయ ఉద్యోగులకు మాత్రమే జీతాలు చెల్లించింది. ఆ జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం అయితే అప్పు చేసింది. మిగిలిన శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు ఎప్పుడొస్తాయో కూడా తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం మరోసారి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి పెద్ద ఎత్తున పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించడం రాష్ట్ర వ్యాప్తంగా సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పటి వరకు 2 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారికే ప్రమోషన్ అర్హత ఉండగా ఇప్పుడు ఆ అర్హతను ఏడాది సర్వీస్కే తగ్గించారు. దీంతో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వేల మంది ఉద్యోగులకు ఉపశమనం లభించనుంది. ఈ నిర్ణయంతో సుమారు 1500 మంది పంచాయతీ కార్యదర్శులు, సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు. వీరిలో దాదాపు 660 మందికి డిప్యూటీ ఎంపీడీఓ హోదా ఇవ్వనున్నారు.